నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏమిటి? ఈ సర్వైకల్ స్పాండిలోసిస్‌లో ఏ డిస్క్‌లు ఎఫెక్ట్ అవుతాయి? అండ్ దీనికి సర్జరీ అనేది అవసరం లేకుండా ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాజీ డిసౌజా గారు ఫ్రమ్ కేఎస్ఏసీ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్, బంజారా హిల్స్. హలో సార్. హాయ్. సార్, సర్వైకల్ స్పాండిలోసిస్ ఇటీవల కాలంలో అసలు ఏజ్‌తో సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి కూడా ఎఫెక్ట్ అవుతూ వస్తున్నారు. చాలామంది కంప్లెయింట్ చేస్తున్నారు. పిల్లలు మెడ నొప్పి ఎక్కువగా సఫర్ అవుతున్నారు మెడ నొప్పితో అని. ఎందుకు సార్ సర్వైకల్ స్పాండిలోసిస్ వస్తుంది? సో, ఏ డిస్క్‌లనేవి ఎఫెక్ట్ అవుతాయి ఇందులో? ఇప్పుడు ఏంటంటే అమ్మా, సర్వైకల్ అంటే మెడ ప్రాంతం. హ్మ్. హ్మ్. మనకి మన స్ట్రక్చర్ వెన్నుపూస స్ట్రక్చరే ఫస్ట్ తలకాయ కింద నుంచి సర్వైకల్, మళ్ళీ థొరాసిక్, మళ్ళీ లంబార్, మళ్ళీ సేక్రల్, కాక్సిక్స్ ఇట్లా ఉండదన్నమాట వెర్టిబ్రల్. హ్మ్. సో సర్వైకల్ వచ్చేసి C1 నుంచి C7 వరకు ఉంటుంది. సి అంటే సర్వైకల్ కి షార్ట్ ఫామ్. అది ఓకే. ఉండడం కూడా కర్వ్‌లో అలానే ఉంటుంది షేప్. సో సర్వైకల్ వర్టిబ్రా అది తలకాయ నుంచి లోపల ఉంటుంది. తలకాయ లోపల వస్తే C1, C2 నుంచి మనకు కొంచెం బయట కనపడుతుంది. సో C2, C3, C4, C5, C6, C7. ఓకే. సో ఇలా ఉంటుంది వర్టిబ్రాస్ 1, 2, 3, 4 అట్లా. ఈ మధ్యలో ఈ ఎముకలు ఏదన్నా మూవ్మెంట్ చేసినప్పుడు కానీ, మన కింద పడడం కానీ, మనం ప్రయాణం చేసినప్పుడు ఎత్తేసినప్పుడు కానీ, మాకు షాక్ అబ్సార్బర్ ఉండదు కదా బండిలో, హ్మ్. అలాగే మా శరీరానికి ఉన్న షాక్ అబ్సార్బర్ అనమాట ఈ డిస్క్ మధ్యలో ఉండడం. సో ఈ డిస్క్ మధ్యలో ఉండి ఏం పని చేస్తారు, మనం స్క్రూ పెట్టినప్పుడు వాషర్ పెడతాం కదా, అంటే అది తొందరగా అరిగిపోకుండా దానికి సస్టైనబిలిటీ ఎక్కువ ఉండడం వల్ల మనం పెట్టడం ఒక రబ్బర్ లాంటిది వాషర్ పెడతాం. ఇక్కడ పెడతాం. హ్మ్. అదే విధంగా ప్రతి ఎముకలకు మధ్యలో డిస్క్ అని ఉంటుంది. మనం ఇక్కడ ఈ ఒక బొమ్మ చూస్తే మీకు తెలుస్తుంది. ఎక్కువ చూడండి ఇలా ఉండదు. సో ఇక్కడ పైన ఇది తలకాయ, కింద నుంచి ఇలా సర్వైకల్ వస్తుంది. హ్మ్. సో ఎవ్రీ వర్టిబ్రా, ఈ ప్రతి ఎముకల మధ్యలో ఉన్న ఈ స్ట్రక్చర్, దిస్ ఈస్ కాల్డ్ డిస్క్. హ్మ్. ఓకే. సో ఈ వెన్నుపూస ప్రాంతములు మెడ దగ్గర C1, C2, C3, C4, C5, C6, C7 మధ్యలో ఎప్పుడన్నా ఆ వర్టిబ్రాస్ మధ్యలో గ్యాప్ తక్కువ అవడం కానీ, గ్యాప్ ఎక్కువ అవడం కానీ జరిగితే హ్మ్. ఈ డిస్క్ లేదంటే డిస్క్లు ఉన్న వాటర్ కంటెంట్ అది ఎండిపోవడం జరిగితే ఆ డిస్క్ బయటకు రావడం జరుగుతుంది. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే ఆ డిస్క్ పోయి ఈ లోపల ఈ పసుపు కలర్లో పోయేది పెద్ద నరం అనమాట. హ్మ్. ఆ పెద్ద నరం నుంచి ఇట్లా సైడ్కి మనకు కనిపించేది చిన్న నరాలు, బాడీకి డిఫరెంట్ పార్ట్స్ సప్లై చేయడానికి ఉన్న చిన్న నరాలు. సో మెడ ప్రాంతం నుంచి మొదలుపెట్టిన నరాలన్నీ మన చేతికి, ఛాతీకి, వీపుకి, తలకాయ వెన్నీ భాగం ఈ ప్రాంతంలో సప్లై చేయడం జరుగుతుంది. హ్మ్. అదాది ఏరియాలో ఏం ఏరియాలో ఉండదో అక్కడ ఏరియాలో సప్లై చేయడం అనమాట. సో వెన్నుపూస దగ్గర ఈ ఎముకలు కంబరస్ కానీ ఎక్కువ అవడం కానీ, లేదా డిస్క్ డీహైడ్రేటెడ్ అయ్యి అది బయటకు రావడం కానీ జరిగితే అది పోయి ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద నరం మీద పొడవడం జరుగుతుంది. ఓకే. పొడిచినప్పుడు మనకి కొంచెం అక్కడ స్టిఫ్నెస్, నొప్పి, కొద్దిగా మైల్డ్ ఇది రావడం జరుగుతుంది. అంటే ఆ పెయిన్ అక్కడే ఉంటుందా? రేడియేట్ అవుతూ ఉంటుందా? ఏంటంటే 90-95% డిస్క్ దిక్కెళ్ళి పేషెంట్కి మరీ ప్రాబ్లమ్స్ రాదు. హుహు. ఓకే. అనవసరంగా కొన్ని డాక్టర్స్ కానీ, కొంతమంది హాస్పిటల్స్ కానీ పేషెంట్‌ని భయపడిస్తూ ఉంటుంది. హ్మ్. అయ్యో! డిస్క్ దిక్కెళ్ళి నీకు ఈ ప్రాబ్లమ్. ఎందుకంటే ఎంఆర్ఐ తీసినప్పుడు డిస్క్ బల్జ్ కనబడుతుంది దానిలో. ఆ డిస్క్‌ని కోసి తీసేస్తే, లేదా డిస్క్‌ని మొత్తానికి తీసేస్తే, హ్మ్. లేదా అక్కడ వేరే డిస్క్ బదులు ఇంకొకటి పెడితే, లేదా అక్కడ మొత్తం ఎముకలు తీసేసి ప్లేట్ స్క్రూ పెడితే మీకు తగ్గుతుంది అనే ఒక ఇది, లేదంటే మీ చేయి కాలు పడిపోతుంది అనే ఒక భయం పేషెంట్లు ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. హ్మ్. 90-95% కేసెస్‌లో ఆ డిస్క్ కెళ్ళి పేషెంట్‌కి ఏ ప్రాబ్లం రాదు. కొంచెం స్టిఫ్నెస్, కొద్దిగా నొప్పి తప్ప ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండదు. ఓకే. అక్కడ డిస్క్ వస్తది ఎప్పుడంటే డిస్క్‌ది ఒక కవరింగ్ ఉంటుంది. థికల్ సాక్ అన్నది అది కవర్ అయ్యి అది ఇది పగిలిపోయి ఇది పోయి మరీ అంత లీకేజ్ అంటే ఆ డిస్క్‌ది కంటెంట్ అన్ని లోపల పోయి మరీ బీభత్సంగా ప్రెషర్ ఏస్తే అది కొంచెం ప్రాబ్లమ్ వస్తది. ఓకే. మామూలుగా అయితే డిస్క్ దిక్కెళ్ళి ఎవ్వరికి ఎటు విధంగా ప్రాబ్లం లేదు. అంటే స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫస్ట్, సెకండ్ ముదిరిన స్టేజ్‌లో. కేసు అయితే కూడా ఉండదు. ఓకే. డిస్క్ దిక్కెళ్ళి కాదు. అక్కడ మాక్సిమం వచ్చేది ఏంటంటే ఈ వరుసగా వస్తున్న ఎముకలు ఉంది కదా, ఈ ఎముకలే కొంచెం ముందుకు వెనక అవుతాయి. ఓకే. సో ఎముకలది షార్ప్ మూల పోయి పొడుస్తుంది. డిస్క్ అంటే ఏంటి, మన అలోవెరా జెల్ ఉంది చూడండి. అలా జెల్ ఎలా ఉంటుంది,
అలాగే మన టూత్ పేస్ట్, మన ఆయింట్మెంట్, ఆ కన్సిస్టెన్సీ చూడండి అందే ఉంటుంది డిస్క్. సో ఇది పోయి పొడిస్తే ఒక నరం మరీ అంత విపరీతంగా ప్రాబ్లం రావడానికి ఏముండదు. అది నేను చెప్పిన ఆ కంటెంట్, అది ఆ డిస్క్ది కంటెంట్ మొత్తం బయటకు వచ్చిన వెరీ రేర్ కేసెస్లో మాత్రమే డిస్క్ వెళ్ళి పేషెంట్కి ప్రాబ్లం వచ్చింది. చిన్న ఒక డిస్క్ బల్జో, డిస్క్ ప్రొలాప్సో, డిస్క్ హెర్నియేషనో దీని దిక్కెళ్ళి పేషెంట్కి ఎటు విధంగా ఇబ్బంది ఉండదు. అది డాక్టర్స్ కేవలం పేషెంట్ భయపడడానికి వాడినా ఇది. మళ్ళీ ఆ దానికి సర్జరీ గిర్జరీ అంటది. అంటే డిస్క్ బల్జ్ ఉండేటప్పుడు వితౌట్ సర్జరీ దాన్ని ట్రీట్ చేయొచ్చు. బట్ ప్రొలాప్స్ అయిపోయినప్పుడు మాత్రం సర్జరీకి వెళ్ళాల్సిందే అని చెప్తూ ఉంటారు సార్. డిస్క్ ప్రొలాప్స్ అయితే కూడా, డిస్క్ బల్జ్, ప్రొలాప్స్, హెర్నియేషన్ ఏదైతే కూడా అన్లెస్ అండ్ అంటిల్ అక్కడ యాన్యులర్ టేర్ వచ్చేసి ఆ కంటెంట్ నేను చెప్పినా కదా, అది వచ్చి తీకల్ శాక్ ఇండెంటేషన్, ఆ తీకల్ శాక్లు పొడవడమా మరీ ప్రాబ్లం వస్తే తప్ప డిస్క్ ఇస్ నాట్ ఏ హార్మ్ఫుల్ ప్రాబ్లం. అక్కడ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు మన ప్రాక్టికల్ లైఫ్లో ఆ వెన్నుపూసే ఎముకలు కొంచెం ముందుకెనకాయి ఎముకలది షార్ప్ మూలలు పెద్ద నరం మీద టచ్ అవుతుంది అనుకో, పొడుస్తున్నట్టు ఉండదనుకో, దట్ ఈస్ అ ప్రాబ్లం. అక్కడ పేషెంట్కి మరీ టూ మచ్ పెయిన్, చెయ్యి లాగడం, తిమ్మిరి రావడం, మరి చెయ్యి పవర్ అయిపోయినట్టు అవడము, మంట రావడం, మెల్లగా ఒక 2 వేలు మొత్తం మనకి ముందు మారిపోయి ఏం చేయకుండా అయిపోవడం, మెల్లగా చేతులు ఈ కండరాలు ఉన్నాయి కదా, మన మసిల్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఈ మసిల్స్ సంగతి వేస్టింగ్ అయిపోవడం, సన్నగా పడిపోవడం, పోలియో వచ్చినట్టు విధంగా అలా మొత్తానికి పడిపోవడం అనేది సంగతి వస్తుంది. సో ఈ మెడ దగ్గర నుంచే నరం మొత్తానికి కింద కూడా పోతుంది కాబట్టి కేవలం చేతికి మాత్రం కాదు, అది బాకీ ఉన్న బాడీ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నడుముకి ఏదైనా వచ్చింది అనుకోండి, ఇక్కడ కింద ఉన్న భాగం మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. మెడ దగ్గర వస్తే అక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవుతుంది, మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే పెద్ద నరం దాని నుంచి వస్తుంది కాబట్టి. సో వితౌట్ సర్జరీ మీరు ట్రీట్ చేయొచ్చు అని చెప్తున్నారు కాబట్టి ఆయుర్వేదంలో ఎలా ట్రీట్ చేస్తారు, ఎన్ని రోజుల్లో వాళ్ళు క్యూర్ అయ్యే అవకాశం వాళ్ళకు ఉంటుంది? ఇప్పుడు చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఐ మేక్ ఇట్ వెరీ క్లియర్, స్ట్రాంగ్ అండ్ స్ట్రైట్, 90 to 95% డిస్క్ సమస్యలకి సర్జరీ అవసరమే లేదు. అది కొన్ని కేసులు నార్మల్గానే సెట్ అవుతుంది, ఏమీ ట్రీట్మెంట్ లేకుండా, కొన్ని వెరీ స్మాల్ పర్సంటేజ్. కానీ ఎక్కువ శాతం అయితే కన్సర్వేటివ్ ట్రీట్మెంట్స్, అంటే కొంచెం రెస్ట్, లేదా ఎముకలు, ఇప్పుడు మన ఎముకలు అటు ఇటు పోయిన కేసు అయితే ఎముకల్ని సెట్ చేయడము, డిస్క్కి సరిపోయిన స్పేస్ మెయింటైన్ చేసి ఇవ్వడము, ఓకే, డిస్క్కి డీహైడ్రేట్ అయింది అనుకోండి, దానికి హైడ్రేషన్ ఇవ్వడము, ఇవి చేస్తేనే డిస్క్ బల్జెస్ అన్ని నార్మల్గానే సెట్ అవుతుంది చాలా మందికి. మనం పెద్దగా ఈ సర్జరీ గిర్జరీ పెద్ద ఏం చేయడం, ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు చాలా కేసులు. ఎక్కడ ఎముకలు అటు ఇటు పోయి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, లేదా డిస్క్ మరీ టూ మచ్ ప్రాబ్లం బయటకు వచ్చి నేను ముందు చెప్పినట్టు యాన్యులర్ టైర్, తీకల్ స్టాక్ ఇండెంటేషన్ ఆ లెవెల్కి అన్ని పోయిన సిచ్యువేషన్ వస్తే మాత్రం మనం అక్కడ ఒక పెద్ద ట్రీట్మెంట్ పోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మీ అందరిది ఆశీష్ వల్ల, మా పేషెంట్స్ది వెల్ విషర్స్ ప్రేయర్స్ వల్ల మేము ఇప్పుడు దాకా 26 years నుంచి మా దగ్గర వచ్చిన, నాకు తెలిసి ఒక్కటో ఇద్దరో పేషెంట్, అంటే వేలాది లక్షాది మంది మా దగ్గర ట్రీట్మెంట్కి వచ్చిన ఈ సిచ్యువేషన్లో మేబీ 1 or 2 పేషెంట్ టోటలీ మైట్ హావ్ ఆఫ్టర్ అవర్ ట్రీట్మెంట్ మైట్ హావ్ గాన్ ఫర్ సర్జరీ. బాకీ ఒక్కరిని కూడా మనము సర్జరీకి పంపకుండానే మా హాస్పిటల్లోనే ఆ ట్రీట్మెంట్ పేషెంట్కి కంప్లీట్ నయమై తిరిగి పంపించడం జరిగింది. అది కూడా విత్ మెడికల్ రిపోర్ట్స్. మనకి ఇక్కడ ఏంటంటే పేషెంట్ నాకు తగ్గింది, ఇప్పుడు నొప్పి లేదు, లాగడం లేదు, గుంజడం లేదు, తిమ్మిరి రావడం లేదు అని పేషెంట్ చెప్పడం మాత్రం కాదు, శాస్త్రీయంగా ఎంఆర్ఐ కానీ, ఎక్స్రే కానీ, ట్రీట్మెంట్కి ముందు తర్వాత ఫస్ట్ ఆ ఎముకలే అటు ఇటు పోయి పెద్ద నరం మీద పొడుస్తుంది అంటే తర్వాత ఎక్స్రే సరిపోతుంది. ఆ అటు ఇటు పోయిన ఎముకలు సెట్ అయిందా లేదా, అలాగే ఎముకలు కంప్రెషన్ ఏమైనా అయిందనుకో, అది మళ్ళీ గ్యాప్ తిరిగి వచ్చిందా లేదా, మనకు ఒక డిజిటల్ ఎక్స్రే. సో ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ కొన్ని ఇయర్స్ తర్వాత కూడా ఏమైనా కంప్లైంట్స్ వచ్చిన సందర్భాలు ఏమైనా చూసారా మీరు? ఇప్పుడు నాకు 24 years, 25 years, 15 years అట్లాంటి కొన్ని పేషెంట్స్ మళ్ళీ తిరిగి వస్తున్నారు. అప్పుడు నేను మెడకి ట్రీట్మెంట్ చేశాను, మెడకి ప్రాబ్లం ఏం లేదు సార్, ఇప్పుడు నాకు నడుముకి వచ్చింది, అప్పుడు మీరు గుర్తుకొచ్చారు. ఎప్పుడు 20-25 years తర్వాత, అలాగే 15 years, 16 years చాలా తక్కువ రేంజ్కి వచ్చేది. ఇప్పుడు నా దగ్గర ఒకసారి ట్రీట్మెంట్ చేస్తుంటే 6 years, 7 years తర్వాత పేషెంట్ రావడం. అంటే వాళ్ళు చెప్తారు పాపం, నా దగ్గర ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే అమ్మా, మాకు చాలా మంచి పేషెంట్స్ దొరికారు. అంటే సిన్సియర్గా, ఆనెస్ట్గా సార్ ఇలా జరిగింది అని మనకి ఓపెన్గా చెప్పి డిస్కస్ చేసిన పేషెంట్.
సో 5-6 ఇయర్స్ తర్వాత నాకు వచ్చిన పేషెంట్ ఏంటంటే ఆ పేషెంట్ నాతో చెప్పడం జరిగింది, సార్ నేను కింద జారి పడింది, అప్పటి వరకు నాకు ఏం ప్రాబ్లం లేకుండే, మీ ట్రీట్మెంట్ నాకు అంతవరకు చాలా ఎఫెక్టివ్గా కనిపించింది, కానీ ఇప్పుడు పడడం నాకు అప్పుడే తెలిసింది ఏదో ప్రాబ్లం వచ్చిందని. మళ్ళీ చూస్తే పాపం అక్కడ ప్రాబ్లం ఉంది, అది మనకు ట్రీట్ చేసి పంపించడం జరిగింది. సో ఇన్ ద హిస్టరీ ఆఫ్ కేఎస్ఏసి ఈ రోజు వరకు, ఎందుకంటే పేషెంట్కి మనం అవేర్నెస్ ఇవ్వడం కూడా జరుగుతుంది, అమ్మా ఇంకా మీకు ఇలా జరిగింది కదా, ఎందుకంటే బాధపడేది పేషెంటే కదా, వాళ్ళకి ఆ బాధ ఎంత ఘోరంగా ఉంటుందో వాళ్ళకి తెలుసు. సో ఒక్కసారి మంచి ఒక డాక్టర్ దగ్గర సలహాలు ఇచ్చి అడ్వైస్ ఇచ్చి దాని నుంచి బయటకు వస్తుందంటే ఎవరైనా మళ్ళీ పోయి అదన్నీ చేస్తారా? చేయరు. సో పేషెంట్ చాలా జాగ్రత్తగా ఉండి మళ్ళీ రాకుండానే మా హిస్టరీ, వెరీ ఫ్యూ కేసెస్ అలాగే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సర్వైకల్ స్పాండిలోసిస్కి అసలు మీ దగ్గర ఆయుర్వేదంలో వితౌట్ సర్జరీ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో మళ్ళీ రిపీట్ కాకుండా ఎంతవరకు రిజల్ట్ మనం చూపించగలుగుతున్నాం, ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ. మై ప్లెజర్. థ్యాంక్స్.